బోళ్ళు అనుకున్నారా అంటే ఇడిచేదే లేదు. సందు దొరికితే తాపకో పాలి దొవ్వుతాన్లు. ఇప్పుడు మళ్ళా కొంచెం రువ్వడి వెంచిన్లుగా కేసుల అధికారులు. మళ్ళా మామూలుగా కాదుల్లో స్టేషన్కు విలుసుడు వివరాలు అడుగుడే కాదు, కేటీఆర్ సారు వాడిన ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకరావాలా అనేటి వరకు వచ్చింది విచారణ. మరిగా ముచ్చట్లు ఏం నడుస్తున్నాయో అరుచుకొని వద్దాం పాన్లి. కార్ రేసింగ్ కేసు కాకబుట్టిస్తుంది మల్లోపాలి. మొదటికేంచి ప్రచారం అయినట్టే పాత మంత్రి రామన్న మీద ఏసీ బోర్లు కేసు రాసిన ముచ్చట మాటి మాటికి విచారణకు పిలుస్తున్న ముచ్చట ఎలుకున్నదే కదా. అట్ట ఈ పాలికి విచారణకు పోయేటప్పుడు అప్పటి సంది ఇప్పటి వరకు వాడిన ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకొచ్చి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిరట రామన్నకు. అయితే పాత ఫోన్లు ఇయ్యొచ్చునా ఇయ్యకూడదా అని అలా లాయర్లతో మంతనాలు చేస్తే ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన లాయర్లు చెప్పేటాళ్లకు సాల్సుతా ఇచ్చేటందుకు మొగమాటం వేసిండు. అయితే బుధవారం నాడు పొద్దుకేటాళ్లకు ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకొచ్చి ఇవ్వాలని ఆర్డర్లు వేస్తే పొద్దుకిందాక కూడా ఆగలే. లాయర్ల మాట మీదంగా ఫోన్లు ల్యాప్టాప్లు ఏం ఇయ్యట్లేదనేటి ముచ్చట్ని పైటిలియాలకే బయట పెట్టిండు రామన్న సుత. అయితే ఈ కేసు గురించి అంతా తెలుసు కదా. కార్ పార్టీ వాళ్ళ గవర్నమెంట్ లో రెండో పాలి మన హైదరాబాద్ పట్టణంలో కార్ రేసింగ్ పోటీలు పెట్టేందుకు ఒక బయట దేశం కంపెనీ వాళ్లకు బగ్గ పైసలు పంపించిండని కేసు రాసిరు ఏసీ బోర్లు. పైసల శాఖ వాళ్ళ పర్మిషన్ లేదు, ఆర్బీఐ అధికారుల అనుమతులు లేవు. అట్టట్ట చేస్తారని కేసులు రాస్తే ఇప్పుడు ఇంత సీరియస్ అయింది. అంతేకాదు రామన్న పంపించిన పైకానికి ఆర్బీఐ ఫైన్ వేస్తే అది కూడా మేమే కట్టాం అనేది ఇప్పుడున్న షెయి పార్టీ సర్కారు వాళ్ళు అంటున్న మాట. ఇది ట్వంటీ ఇటు ఇంకో రోజు అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ సారు కేటీఆర్ సార్లు ఇద్దరు ఒకటే పాలి పిలవాలి, ఒకరికొకరిని ఎదురుగా కూర్చోబెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడగాలని చూస్తున్నారట అధికారులు సుత. మరి అప్పుడు అడిగితేనే నాకేం తెలియదు, మంత్రి గారు చెప్పినట్టే చేసినా అన్న అరవింద్ సారు మళ్ళీ ఇప్పుడేం చేస్తాడో ఏం చెప్తాడో చూడాలిగా.